సత్యవాక్యము టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని దైవ దీవెనలు పొందుకుందాం. అధ్యాయం 18-19 వచనాలు అందరూ కలిసి 3 పర్యాయాలు చదువుతాం. హల్లెలూయా. అందరూ చెప్తాం. స్పీక్ హోలీ స్పిరిట్, టీచ్ మీ హోలీ స్పిరిట్, డెమాన్స్ట్రేట్ హోలీ స్పిరిట్. అందరూ కలిసి చదువుతాం. 3 పర్యాయాలు చదువుతాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. రెండోసారి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మూడోసారి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా, హల్లెలూయా. నేను విమోచింపబడ్డాను. హల్లెలూయా. తాత్కాలికంగా విమోచింపబడ్డాను, లేదు శాశ్వతంగా విమోచించబడ్డాను. హల్లెలూయా. దేంతో విమోచించబడ్డామంటే బంగారు వెండి వంటి క్షయ వస్తువులతో కాకుండా యేసుక్రీస్తు ప్రభువు రక్తంతో, అక్షయమైన క్షయత లేని ఎటర్నల్ జీవం కలిగి ఉండే యేసు రక్తంతో మనం విమోచింపబడ్డాం. అంటే ప్రాయశ్చిత్తం మన పక్షంగా చేయబడింది. దేవుడు మన కోసం చెల్లించాల్సిన డబ్బులు అప్పులు అంతా కూడా యేసయ్య రక్తం రూపేణ చెల్లించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు రక్తాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది యేసు ప్రభు రక్తం అని మనం చూసుకున్నాం. ఇఫ్ ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఏ వీక్ కాన్షియన్స్ ఆర్ ఏ గిల్టీ కాన్షియన్స్, గిలితో కూడిన మనస్సాక్షి ఎవరిని కలిగి ఉంటే కూడాను ఎంతో ఎక్కువగా యేసు రక్తం శుద్ధి చేయును అనే మాటను కన్నా తలపోసుకోగలిగితే ఆయన రక్తంతో మనస్సాక్షి నిర్మలమైతే కొంచెం ఫ్రీ అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే సో యేసు రక్తాన్ని గురించి మనం చూసుకుంటే యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. మళ్ళీ చదువుతాం. మొదటి 3 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అదోహందా, పరీక్షించుడి. అదోహందా అంటే టెస్ట్ చేయండి అని, ల్యాబ్ టెస్ట్ చేయండి అని. ఏం చేయండి అని? ల్యాబ్ టెస్ట్ చేయండి. అదోహందా. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సైతాన్ని మనం సైతాన్ గారు అనకూడదు, సైతాన్ గాడు అనాలి. ఏమనాలి? సైతాన్ గారు అనకూడదు, సైతాన్ గాడు అనాలి. అర్థమవుతుందా? ఎందుకు అనంటే, ఎందుకు అతను గాడు అనాలంటే మనకి గాడ్ ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. మనలో ఉన్నవాడు
లోకంలో మనకంటే గొప్పవాడు కాబట్టి. హల్లెలూయా. డీమన్స్కి సంబంధించి డెమనాలజీ ఇట్స్ ఏ బిగ్ సబ్జెక్ట్. అది మనం పరిశుద్ధాత్మ నడుచుని బట్టి మళ్ళీ ఎప్పుడన్నా దేవుడు ప్రేరేపిస్తాన్ని బట్టి చూసుకుంటాం. ఏ ఆత్మని ఎట్లా అని మనం డిసైడ్ చేయాలి అని అంటే, యూనో, ప్రజల్ని ఎట్లా డిసైడ్ చేస్తామనంటే వాళ్ళ ఫలాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. దీన్ని బట్టి. అంతేనా? వాక్యంలో ఉందా? అదొందా? మీరు వారి ఫలమును బట్టి వారిని తెలుసుకుంటారు అని అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఫలం బట్టి అంటే ఫ్రూట్ బట్టి అనమాట. అర్థమైందా? దేవుని సంబంధులు అనగా ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన ఫలం ఫలిస్తారు. ఏంది అని అంటే అవి 9 ఉన్నాయి కదా, అవి. అర్థమైందా? ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, దయాలతో, మంచితనం, విశ్వాసం, ఆశ, నిగ్రహం, ఇవన్నీ కింద 9. సో సాతాను సంబంధమైన ఫలం ఫలిస్తారు, దేవుని సంబంధులు దేవుని సంబంధమైన ఫలం ఫలిస్తారు. అయితే ఇక్కడ అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. అబద్ధ ప్రవక్తలు అని అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో అంతా కూడా ఎట్లా జరిగేది అని అంటే, నార్మల్ హ్యూమన్ బీయింగ్ మీదకి, నార్మల్ కామన్ ఆర్డినరీ మనిషి మీదకి పరిశుద్ధాత్ముడు వస్తే వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వాళ్ళు ప్రవచించేవారు. అదొకటే. పాత నిబంధన అంతా కూడా మనం గమనిస్తే నార్మల్ ఆర్డినరీ కామన్ పర్సన్ మీదకి ఏ వ్యక్తి అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సన్, ఆ వ్యక్తి మీదకి పరిశుద్ధాత్మ వస్తే ఆ పరిశుద్ధాత్ముడి చేత ప్రేరేపించబడి వాళ్ళందరూ కూడా ప్రవచించేవాళ్ళు. అర్థమైందా? మనకి న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి చాలా ఇంకా ఎక్కువగా జరిగింది. అర్థమైందా? ప్లస్ ప్రొఫెసింగ్ ప్లస్ 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 చాలా జరిగింది ఆయన మీదకి వచ్చిన తర్వాత. అదే దట్ వాస్ ద కామన్ ప్రొసీజర్ అన్నమాట. పాత నిబంధనతో అట్లే జరిగేది. అయితే ఈ రోజుల్లో ఎట్లా అని, ఇప్పుడు ప్రతి వాళ్ళు ప్రవచనం చెప్తారు, ప్రవచిస్తారు, లేకపోతే దేవుని బిడ్డలుగానే ఉంటారు, లేకపోతే క్రిస్టియన్స్ అనే అంటారు, లేకపోతే అట్లనే ఉంటారు అనమాట. అయితే ఏ ఆత్మని నమ్మాలి, ఏ ఆత్మని నమ్మకూడదు అని చెప్పే దానికోసం డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఇక్కడ మాట్లాడారు అన్నట్లు. ఏ ఆత్మని నమ్మాలి, ఏ ఆత్మ దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ దేవుని సంబంధం కాదో పరీక్షించండి అని ఉందన్నమాట. ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో, ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించండి అంటే, మనం అందరినీ సమాజంలోకి వెళ్ళి నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్ని, నేను ఇంకా ల్యాబ్ అని చెప్పేసి మనం అందరిని వెళ్ళి పరీక్షలు చేయం. అర్థమవుతుందా? మన దగ్గరికి ఎవరైనా వస్తున్నారా, మన చుట్టుపక్కల ఎవరైనా తిరుగుతున్నారా, వాళ్ళని మనం పరీక్ష చేస్తాం. ఏం చేస్తాం? పరీక్ష చేస్తాం. అర్థమవుతుందా? ఇఫ్ సంబడి కమ్స్ అండ్ నాక్స్ అవర్ డోర్, మన డోర్ నాక్ చేసి మీకు యేసు ప్రభు గురించి చెప్దాం అనుకుంటున్నాం అని చెప్పి లోపలికి వస్తే, మనం కూడా దందు సేమ్ అన్నట్లు, మేము కూడా సేమ్ క్రిస్టియన్సే అన్నట్లు మన లోపలికి పిలిచి నీరు ఇచ్చి గుడి పెట్టుకోండి అనుకోండి, అందరు చెప్పి అన్నీ నమ్మేస్తే ఇంకంతే, అదో గత అయిపోతుంది. అదొస్తుందా? అందరు చెప్పి అన్నీ నమ్మేదానికి ఆస్కారం లేదు. ఇఫ్ దట్ పర్సన్ కమ్స్ అండ్ టాక్స్ ఫర్ ఎ వైల్, అదొస్తుందా? ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థనలో అన్ని భాషలు ఎత్తుకొని ప్రవచనం చెప్పాడు అనుకోండి, అర్థమవుతుందా? కొన్ని రిలేట్ అయితే కొన్ని రిలేట్ అవ్వవు, అర్థమవుతుందా? కొన్ని అర్థం కావు, కొన్ని అర్థమవుతాయి, అర్థమవుతుందా? వీటిలన్నిటి గురించి మనం ఎట్లా డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే, నూతన నిబంధనలో సుస్పష్టంగా క్లారిటీగా అర్థమవుతుందా? దైవ దేవదూత, అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడా కాదా, మంచా చెడ అనేది క్లియర్ కట్గా డిఫరెన్షియేట్ చేసి చెప్పాలి అని అంటే, కొలమానంగా కరెక్ట్గా మనం కొలిచి చెప్పాలనంటే, దేవుడిచ్చిన ల్యాబ్ టెస్ట్ పరికరం ఏంది అని అంటే, దేవుడిచ్చిన ల్యాబ్ టెస్ట్ పరికరం అని పిలువబడే దేవుని మాట రెఫరెన్స్ వాగ్దానం ఏంది అంటే, ఈ 2వ వచనం మనం చదువుకున్న వచనం ఏంది అంటే, అది యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో ఆ ఆత్మ దేవుని సంబంధమైన ఆత్మ. యేసు ప్రభు శరీరధారి వచ్చాడని ఒప్పుకోదో ఆ ఆత్మ దేవుని సంబంధమైన ఆత్మ కాదు. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? అదే క్లియర్ కట్గా బైబిల్ రాయబడిన మాట అదే. ఇన్ఫ్యాక్ట్ డీమన్ క్యాస్టింగ్లో, దయ్యాలను ఎల్లగొట్టే ప్రోగ్రాంలో మనం ఎల్లగొడితే వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు మరీ డిస్కషన్స్ చేయాల్సిన అవసరం లేదు. దయ్యాలతో మనం సహవాసం చేయాల్సిన అవసరం లేదు. మనం ఎక్కువ ఊరితో డిస్కస్ చేస్తామంటే మనకు బాగా తెలిసిన వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడతాం. అర్థమవుతుందా? దయ్యాలతో ఎక్కువ డిస్కషన్లు పెట్టుకోకూడదు అనమాట. ఎందుకంటే కొంచెం గ్యాప్ ఇస్తే బోధ చేస్తాయి. ఏం చేస్తాయి? బోధ చేస్తాయి. ఇఫ్ యూ లిజన్ వాట్ ద డెవిల్ ఈజ్ టాకింగ్, యూ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ ఎ వెరీ నెగిటివ్ వే.
అర్థమవుతుందా? మనల్ని డిసెప్షన్లోకి, మోసంలోకి నడిపిస్తాయి అన్నట్లు. అందుకే వాటిని మాట్లాడించేకి ప్లేస్ ఇవ్వకూడదు అనమాట. మనమే మాట్లాడాలి, మన అధికారాన్ని చలామణి చేయాలి, యేసుప్రభు నామములో అధికారం బట్టి దయ్యాలు వెళ్ళగొట్టాలి. అర్థమవుతుందా? ఈ ప్రాసెస్లో ఈ సంబడి క్వశ్చన్ మార్క్ అనుకోండి, మనకు క్వశ్చన్ మార్క్ అనుకోండి, అదొస్తుందా పరిశుద్ధాత్మ లేకపోతే ఇంకో ఆత్మ అని క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధాత్మ లేకపోతే ఇంకో ఆత్మ క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి. ఆ క్వశ్చన్ మార్క్ మనం కలిగి ఉంటే ఆ వ్యక్తి ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడు ఏమన్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ పూర్ణంగా ఉన్నప్పుడు అనమాట. అది ఏ ఆత్మ మనకు తెలియదు, మొత్తం ఆత్మపూర్వం ఉన్నప్పుడు అన్న ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు మన వ్యక్తి దగ్గరికి వెళ్ళి హలో సారీ టు డిస్టర్బ్ యూ, యేసు ప్రభు శరీరధారి వచ్చాడా రాదని అడిగాడు అనుకో, అంతే సాల్ అని అడిగా ఉంటే సాల్. అర్థమవుతుందా? ఆమెన్ ఎస్ వచ్చాడని చెప్పింది అనుకోడు, నువ్వు కూడా ఆమెన్ ఎస్ అని ఆ మనిషితో కలిసి ఏమైనా చేయొచ్చు. అర్థమవుతుందా? కానే కాదు యేసు ప్రభు శరీరధారి రాలేదు అని అనింది అనుకోండి, వెంటనే అవుట్ 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 గెట్ అవుట్ అనాలి. హల్లెలూయా. కాబట్టి మీరు ఎప్పుడైనా చేసి చూడొచ్చు, ఎక్కడైనా డెమన్ కాస్టింగ్స్ ఎక్కడైనా తగిలితే. అర్థమవుతుందా? యేసు ప్రభు ఎందుకంటే బేసిక్గానే మనకి బేసిక్ డిఫరెన్సెస్ తెలుసు. దయ్యాలకి దేవదూతలకి మనకి బేసిక్ డిఫరెన్స్ తెలుసు. చేష్టలు వేరేగా ఉంటాయి, మాటలు వేరేగా ఉంటాయి, ప్రవర్తన వేరేగా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఆ క్లారిటీ లేకుండా బాగా కన్ఫ్యూజన్లోకి మనం వెళ్తున్నప్పుడు బాగా ఎక్కువ వాక్యం మాట్లాడుతుంది ఆ దయ్యం అంటే ఏం చేస్తాం మనం? ఒరే మొత్తం చెప్తున్నారే, ఒరే అంత కరెక్ట్గా చెప్తున్నారే, అంత కరెక్ట్గానే ఉంది, అంత ఎగ్జాక్ట్గా అట్టే చెప్తున్నారంటే దయ్యాలు కూడా చెప్తాయి. అర్థమవుతుందా? 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఫ్యూచర్లో ఏం జరగబోతున్నాయో కూడా చెప్తాయి. అర్థమవుతుందా? అట్లే కానీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల దాకా చెప్పలేవు, అట్లా చెప్పలేవు. కానీ కొంచెం ఫార్వర్డ్ కూడా దాన్ని ఏమంటారంటే సోది కూడా చెప్తారు కదా. అంటే ఏమనంటే జరిగింది చెప్తారు. అదే 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 జరిగింది చెప్తారు, జరుగుతునేది చెప్తారు, జరగబోయేది చెప్తారు. టు అన్ ఎక్స్టెంట్ జరిగింది డీమన్స్కి తెలుసు, జరుగుతున్నది కొంచెం తెలుసు, జరగబోయేది కొంచెం పూర్తిగా నాలెడ్జ్ దయ్యాలకి లేదు. అర్థమవుతుందా? మనకు తెలిసిన కొన్ని క్లియర్గా తెలిసిన కొన్ని విషయాలు ఎదుటి దయ్యం క్లియర్గా చెప్తాం అనుకోండి, అమ్మ నిజమే చెప్పేస్తుంది అని అనుకుంటే నిజంగా మనం కాలు మొక్కాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఆ క్లారిటీ లేనప్పుడు. అర్థమవుతుందా? సరే అంతా బాగా చెప్తుంది, నాకు ఒక డౌట్, యేసు ప్రభు శరీరధారి వచ్చాడంటావా రాలేదంటావా అని అడగాలి. అర్థమవుతుందా? డుడు అంటారు కదా, అప్పుడు అడగాలి. అడిగినప్పుడు రిపల్సివ్గా, అర్థమవుతుందా, తీవ్రంగా తృణీకరిస్తున్నట్టుగా. అర్థమవుతుందా? దయ్యాలు ఏం మాట్లాడంటే యేసు ప్రభు శరీరధారి రాలేదు అని చెప్తాయి రిపీటెడ్గా కూడాను. అర్థమవుతుందా? డిమన్ క్యాస్టింగ్ అప్పుడు ఇదే అదే ల్యాబ్ టెస్ట్ అంటారు కదా, మలేరియా ఉందా లేదా, టైఫాయిడ్ ఉందా లేదా అంటే ల్యాబ్ టెస్ట్ చేస్తాం. అర్థమవుతుందా? దయ్యం ఉందా లేదా, దయ్యమా కాదా అని ల్యాబ్ టెస్ట్ చేయాలంటే యేసు ప్రభు శరీరధారి వచ్చి అదే లిట్మస్ పేపర్. అర్థమవుతుందా? ఇది లిట్మస్ పేపర్ అనమాట. ఇది వాడేమనుకోండి దయ్యాలు దొరికిపోతాయి. ఎందుకనంటే కొన్ని చిల్లరగా కనపడ్డమే దయ్యంగా కనిపించే ఇది తొలగిపోతాయి అనమాట. కొన్ని దయ్యాలు దయ్యంగా కనిపించావు అనమాట. అర్థమవుతుందా? వైట్ అండ్ వైట్ వేసుకొని నీట్గా పరిశుద్ధంగా పవిత్రంగా కనిపిస్తాయి అనమాట. అర్థమవుతుందా? శబ్ల బ్రబ్ర అని కూడా అంటాయి. అర్థమవుతుందా? దయ్యాలు కూడా కొన్నిసార్లు అన్ని భాషలు మాకు కూడా వచ్చు, మేము కూడా అన్ని భాషల్లో మాట్లాడగలం అన్నట్టుగా కూడా దయ్యాలు ప్రేరేపించి మాట్లాడే చేస్తాయి కూడాను. అర్థమవుతుందా? మనం డిఫరెన్షియేట్ ఎట్లా చేసుకుంటామంటే వాక్యంతో. హల్లెలూయా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దయ్యాలని పడే ఆత్మలో యేసు ప్రభు శరీరధారి వచ్చాడని ఒప్పుకోవు. అంతేనా కాదా? అంతేనా? యేసు ప్రభు శరీరధారి వచ్చాడని ఏ ఆత్మ అయితే ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు. హల్లెలూయా. ప్రాబ్లం ఏంటంటే యేసు ప్రభు శరీరధారి అయి వచ్చాడని సాతాను అంగీకరించాలంటే యేసయ్య రక్తం మాంసంతో వచ్చాడని అంగీకరించినట్టు. అంతేనా? శరీరధారి యేసు ప్రభు వచ్చాడని అంటే యేసు ప్రభు రక్తం మాంసాల్లో వచ్చినట్టు ఒప్పుకున్నట్టు అనమాట. రక్తం మాంసాలు వచ్చినట్టు ఒప్పుకున్నంటే ఇంకా ఆయనకు ఆర్చింది రక్తమే, సిలువ వేయబడింది, అక్కడ ప్రోగ్రామ్ అంతా డిసైడ్ చేసింది వీడే, నువ్వే. అదొకదా యేసు ప్రభు సిలువ రక్తం కార్చేశాడు, అందరూ ఆమోదించేలాగా యేసు ప్రభు రక్తం అందరి కోసం ప్రోక్షించాడని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు. అర్థమవుతుందా? శరీరంలో వచ్చాడంటే ఇంకేంది బ్లడ్ అండ్ ఫ్లెష్ అని ఒప్పుకున్నట్టు, ఫ్లెష్ అండ్ బ్లడ్ అని ఒప్పుకున్నట్టు. ఫ్లెష్ అండ్ బ్లడ్ ఒప్పుకున్నంటే బ్లడ్ ఒప్పుకున్నట్టు. బ్లడ్ ఒప్పుకోవడానికి సాతాను ఒప్పుకోడు అంతే. బ్లడ్ అంటే సాతాను ఒప్పుకోడు.
అదవుతుందా? గుర్తుపెట్టుకోండి, బ్లడ్ అంటే సాతాను ఒప్పుకోడు. బ్లడ్కి సాతానికి పడదు, ఏసే రక్తానికి సాతానికి పడదు. అదవుతుందా? ఎందుకనంటే కంప్లీట్గా నిరాయుధులుగా సాతాను సమూహం అంతటిని నిరాయుధులుగా అథారిటీ మొత్తం గొడ్లు తీస్తారంట, చూసారా? అట్లా సాతాన్ని బట్టలు తీస్తనింది ఏంటంటే యేసు రక్తం. హల్లెలూయా. లిటరల్గా ఏముంటుందంటే, ఏంద్రా ఈ పదం అని అనుకుంటున్నారేమో, అర్థం. లిటరల్గా ఇంగ్లీష్ అంటే స్ట్రిప్డ్ హిమ్ ఆఫ్ హిస్ పవర్ అంటే, స్ట్రిప్డ్ హిమ్ అంటే ఊడదీసి అన్నట్టు, అర్థం. వాడు కలిగి ఉండే అధికారం దర్పం అంతా కూడాను యేసు ప్రభు ఊడదీశాడంట. దేంతో అంటే ఆయన రక్తంతో. హల్లెలూయా. ద హోల్ హెల్ అథారిటీ, ద హోల్ అథారిటీ ఆఫ్ ద డెవిల్ కుడ్ నాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అందుకే శరీరధారి వచ్చాడు ఎందుకు ఒప్పుకోమంటే, శరీరం అంటే ఇంకా ఆటోమేటిక్గా రక్త మాంసాలే కదా అని అంటే ఆ డిస్కషన్ సాతానికి నచ్చదు, బ్లడ్ అంటే సాతానికి నచ్చదు. అందుకే ఇది కొలమానం అన్నట్లు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ కలిసాడంట, అదొకదా? గుర్తుపెట్టుకోండి. ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ అంటే, ఒక పాస్టర్ ఏమో దయ్యాల చర్చికి పాస్టర్, ఇంకో పాస్టర్ ఏమో దేవుని బిడ్డల చర్చికి పాస్టర్. అదేంటి ఎట్లంటున్నారు అని అంటే, లిటరల్గా సమాజంలో అర్థమవుతుందా, క్రిస్టియన్స్ ఎట్లా అయితే చర్చిలో గ్యాదర్ అయ్యి దేవుణ్ణి ఆరాధిస్తారో ఎగ్జాక్ట్ సేమ్ ప్యాటర్న్తో అర్థమవుతుందా దయ్యాలని కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు బ్రదర్ అంటారంటే అవును. అర్థమవుతుందా? అదే చర్చ్ లాగే ఉంటుంది, పోడియము ఉంటుంది, అర్థమవుతుందా? వాక్యాలు వాళ్ళ వాక్యాలు ఉంటాయి, అర్థమవుతుందా? మంచి పెద్ద పెద్ద గౌన్లు వేసుకుంటాడు పాస్టర్ కూడాను, అర్థమవుతుందా? అందరూ లేచి నిలబడతారు, చేతులు ఎత్తుతారు, ఆరాధిస్తారు, అన్నీ లిటరల్ సేమ్ ఎగ్జాక్ట్ చేస్తారు, అర్థమవుతుందా? ఆరాధిస్తారు, ఆరాధించిన తర్వాతకి పాస్టర్ వాక్యము చెప్తాడు, వాక్యము చెప్పిన తర్వాతకి అన్నీ సేమ్ లిటరల్. ఎందుకంటే సాతానికి కాపీ చేయడం తప్పిస్తే ఏమి తెలియదు, చదివి పాస్ అవడమే తెలియదు సాతానికి, కాపీ కొట్టడం తప్పిస్తే ఏమీ తెలియదు. మైక్రో జిరాక్స్లు పెట్టడంలో ఎవడు రా స్పెషలిస్ట్ అంటే సాతాను. హల్లెలూయా. ఎందుకనంటే ఈ పాస్టర్ చెప్తుందా, ఈయన అంటే నార్మల్గా పరిచయం ఉంది, ఏడవ కలిస్తే మాట్లాడుతూ ఉంటే ఆయన డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మీ చర్చిల్లో ఉన్నాయే, మీ చర్చిల్లో ఉన్నారే, మీ చర్చిల్లో మీరు రక్తం గురించి పాడతారే, మీరు రక్తం గురించి పాడతారే, మీరు రక్తం గురించి పాడితేనేమో మీరు బాగా సంతోషంగా ఎగ్జైట్ అయిపోయి అంత విపరీతంగా సంతోషంగా ఆనందిస్తూ ఆస్వాదిస్తూ పాడతారు. మా దగ్గర రక్తం అనే పాట ఎత్తితే అన్నీ చిరెత్తిపోతాయి, ఏంది నాకు అర్థం కాదే అన్నాడు ఆయన. రక్తం గురించి ఏమైనా పాట ఎత్తినామంటే అవన్నీ చిరెత్తిపోతాయి, పాడవు, కోపం వచ్చేస్తాయి, ఉరుగురుసి వస్తుంటాయి, ఏంది నాకు అర్థం కాదు అన్నట్టు. దయ్యం గుడికి దేవుడి గుడికి ఒకటే తేడా, రక్తం. హల్లెలూయా. హల్లెలూయా. అదే యేసు రక్తం గురించి పోయి ఆడ పాడండి, అస్సలు తట్టుకోలేవు, అస్సలు ఉండలేవు, తట్టుకోలేవు, ఊపిరి ఆడదు, ఉన్న ఒక్క పూసేస్తుంది సాతాను సమూహానికి అంతటి కూడా. అదొందా డిఫరెన్షియల్ ఫ్యాక్టర్ అనమాట. లిటరల్గా జరిగింది, నేను చెప్పిన సబ్జెక్ట్ లిటరల్గా జరిగింది. ఆయన అడిగాడు, ఏంది మీరేమో పాడతారు అక్కడ, అసలు మేము అసలు ఆ పాటలు పాడాము, ఆ పాటలు ఒక్కటే మా బుక్లో ఉండదు, ఏంది ఒకవేళ పాడదామని ట్రై చేస్తే మా వల్ల కాదేందంటే, అయ్యా ఆ గుడి వేరే ఈ గుడి వేరే, ఆడ దేవుడు వేరే ఈడ దేవుడు వేరే అని చెప్పారంట. హల్లెలూయా. హల్లెలూయా. సో డీమన్స్ దేన్ని అంగీకరించానంటే యేసయ్య శరీరధారిగా వచ్చాడని అంగీకరించావు, దాని ద్వారా ఏమి రిఫరెన్స్ ఇస్తున్నాయి దయ్యాలని అంటే, యేసు రక్తం కార్చాడంటే మేము దాన్ని ఒప్పుకోమని చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందా? ఎందుకనంటే ఎగ్జాక్ట్ వాటిలన్నిటిని ఓడించేదానికి, వాటి అధికారంలో నుంచి మనల్ని అందరినీ విమోచించేదానికి దేవుడు చెల్లించిన మూల్యం ఆయన రక్తం కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ క్రిస్టియన్ ప్రాక్టీసెస్లో దీన్ని బాగా చేస్తారు. క్రిస్టియన్ సర్కిల్స్లో కూడాను ఆరాధన చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇంకెక్కడన్నా మనం బాగా గమనిస్తే ఎవరన్నా మనిషి బాగా ఎక్కువగా ఊగిపోతున్నారు అనుకోండి, అర్థమవుతుందా? లేకపోతే ఆరాధన నడుతున్నట్టు అందరూ అన్ని భాషలు ఆరాధిస్తూ ఉన్నారు అనుకోండి, అర్థమవుతుందా? ఎక్కువగా రక్తం గురించి అవగాహన లేకపోతే యూనో ఏం చేస్తారంటే డీమన్ క్యాస్టింగ్ బ్లడ్ అని మాట్లాడితే ఈజీగా పనులు అయిపోతాయి, దయ్యాలు కూడా డబ్బులు బ్లడ్ అని మాట్లాడి ఈజీగా పనులు అవుతాయి. అదొక బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు
ఒక దయ్యపు ఆత్మ, పరిశుద్ధాత్మ అనుకోండి. అర్థమవుతుందా? ఒక వ్యక్తి దయ్యపు ఆత్మతో ప్రేరేపించబడి ఏదో చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఇంకో వ్యక్తి చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ల్యాబ్ టెస్ట్లో వాడే పరికరం ఏంది? యేసుప్రభు రక్తం. అర్థమవుతుందా? ఇక్కడ పరీక్షకి మనం వాడేది యేసుప్రభు రక్తం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ శాంపుల్ మీద యేసుప్రభు రక్తం వేసామనుకోండి, ఈ శాంపుల్ మీద ఏమవుతుంది? బ్లడ్ ఈజ్ ద లిట్మస్ పేపర్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్. హల్లెలూయా. లిట్మస్ పేపర్ తెలుగులో కూడా ఇది పదం ఉంటుంది. బ్లడ్ ఈజ్ ద లిట్మస్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్. అయితే ఈ దయ్యపు ఆత్మచేత ప్రేరేపించబడి ఏదో చేస్తున్న వ్యక్తికి దగ్గరికి అంటే ఈ రక్తం అనే ల్యాబ్ టెస్ట్లోకి తీసుకెళ్ళాం అనుకోండి, ఏమవుతుంది? అర్థమవుతుందా? ఇప్పుడు దయ్యం చేత ప్రేరేపించబడి ఈ వ్యక్తి ఏదన్నా చేస్తున్నాడు అనుకోండి, వెళ్ళి రక్తాన్ని మెన్షన్ చేసాం అనుకోండి, అదే రక్తాన్ని మెన్షన్ చేసిన సెన్స్ ఏసు రక్తం చేయం, ఏసు రక్తం చేయం, ఏసు రక్తం చేయం అనుకుంటున్నాం అనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? కామ్ అయిపోతాడు. అర్థమవుతుందా? లేకపోతే తిరుక్కుంటాడు. అర్థమవుతుందా? అయితే సైలెంట్ అయిపోతాడు, మనకి గెలవలేవరా అని చెప్పేసి కొన్ని ముందు అయితే తిరుక్కుంటాయి అనమాట. మళ్ళీ పోరాటం చేస్తే మళ్ళీ కూల్ అయిపోతాయి అనమాట. అర్థమవుతుందా? అది కాకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపించబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏసు రక్తం మీద జయం అన్నాం అనుకోండి, ఏం చేస్తాడు వ్యక్తి? ఏం చేస్తాడు? నిప్పులో నూనె పోసినట్టు ఏం చేసినట్టు? అంతే కదా, ఆజ్యం పోసినట్టు అంటారు కదా, హోమంలో చేసినప్పుడు ఏం చేస్తారంటే అది పోస్తారు, చూస్తారా? అంతే ఎగ్జాక్ట్. ఇప్పుడు ఇఫ్ ద పర్సన్ ఈస్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ అండ్ హీ ఈస్ డూయింగ్ సంథింగ్, స్పీకింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్, వెళ్ళి బ్లడ్ మెన్షన్ చేస్తే ఏం కావాలి? పర్సన్ ఇంకా ఎక్కువ చేస్తాడు. అదే అబ్బా అవును బ్లడ్ ఇంకా ఎక్కువ అవుద్ది, అన్ని భాషలు మాట్లాడడం కానీ ఎగరటం కానీ అదే ఎక్కువ అవుతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది మనం ఈ డిఫరెన్షియల్ తెలియకుండా పరిశుద్ధాత్మను కంట్రోల్ చేసేదానికి రక్తం ఏడ పని చేస్తుంది కదా? అర్థమవుతుందా? కెన్ యూ కంట్రోల్ ద హోలీ స్పిరిట్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్? రక్తం పరిశుద్ధాత్మ కలిసి పనిచేస్తారా, వేరువేరుగా పనిచేస్తారా? నువ్వు చెప్పయ్యా, ఇప్పుడు యేసు రక్తం ఒక మనిషి అనుకుందా, నువ్వు చెప్పయ్యా ఆయన మరీ ఎక్కువగా మా అన్ని భాషలు అంటున్నాడు చేస్తున్నాడు, నువ్వు పోయి చెప్పయ్యా అనే రక్తం పోయి పరిశుద్ధాత్మతో మాట్లాడితే పరిశుద్ధాత్మ ఓకే నువ్వు చెప్పి కూడా సరైనది అంటాడా? ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ హీ స్పీకింగ్ ఇన్ టంగ్స్, అర్థమవుతుందా? ఆ వ్యక్తిని కంట్రోల్ చేసేకి యేసు రక్తం జై, యేసు రక్తం జై అంటే సక్రంగా చదువుకోలే అని, అంతేనా కాదా? ఇది ఫస్ట్ లిటరల్లీ ఫిల్ విత్ ద ఈవిల్ స్పిరిట్. అన్ని ఇతర దయ్యంతో నింపబడి లేకపోతే పాడు పనులు చేస్తాను అనుకోండి, యూ మెన్షన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ విత్ దట్ పర్సన్. అర్థమవుతుందా? ఆగిపోవాలి అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ డిఫరెన్స్ మనకు తెలియాలంటే, ఇన్ జనరల్ చర్చిలో ఇన్ జనరల్ దేవుని సన్నిధి అని పిలువబడే సంఘంలో, గుడిగి అని పిలువబడే అట్మాస్ఫియర్లో ఎవరి యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది? చెప్పండి చెప్పండి. వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మూవ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అర్థం? చర్చ్ ఎవరిది? అయినే కాబట్టి, మెయిన్ పర్సన్ అయినే కాబట్టి చర్చిలో ఎక్కువ ఎవరు కాలు జరుగుతాయి, ఎవరు తిరుగుతుంటారు, ఎవరు మాట్లాడిస్తుంటారు అని అంటే హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఇది చర్చ్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడాను కామన్గా తెలియబడాల్సినది. అర్థమైందా? ఇన్ జనరల్ ఎవర్రా మాట్లాడతారు ఇక్కడ అంటే, ఎవరు సన్నిధిని అనుభవిస్తాం ఇక్కడంటే ఎవర్రా అంటే హోలీ స్పిరిట్. ఎవరు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇది మనకు అన్ని ఈ అవగాహన కలిగి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ చర్చ్ అట్మాస్ఫియర్లో కానీ దయ్యపు ఆత్మ మేనిఫెస్ట్ అయింది అనుకోండి, క్లియర్గా తెలిసిపోదా? ఇది జనరల్ వాతావరణం కాదే, రెగ్యులర్గా మేము అనుభవించే ఇది కాదే, ఇది తేడాగా ఉందని తెలిసిపోదా? తెలియదా? తెలుస్తుంది. ఇట్లా తెలిసినప్పుడు మనం ఇమ్మీడియట్గా యేసు రక్తాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ మీద అధికారం తీసుకొని సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకొని రావచ్చు. హల్లెలూయా. అయితే when the Holy Spirit is in move, అదవుతుందా? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను బాగా ప్రార్థన చేసుకోవాల్సిన వ్యక్తి అంతగా ప్రార్థన చేసుకోవాలా, అదవుతుందా? కానీ గుడిలో వాక్యం చెప్పాలని చెప్పేసి ఏదో అటు ఇటు తిప్పి ఏదో సగం మొత్తం కలబెట్టేసేసి ఏదో తొందర మీద కూరలు వండుతాం చూసారా? తొందరగా ఉన్నప్పుడు కూరలు వండుతాం చూసారా?
దెబ్బ వండేస్తాను చూసారా, అట్లా దెబ్బ 4-5 వాక్యాలు తీసుకొని వచ్చేసి నేను చేస్తాను అనుకోండి. అది నేను చేసానికి వస్తాను అనుకోండి. కానీ ఆ రోజు అక్కడికి ఎవరో ఆశగా నాతో దేవుడు మాట్లాడాలా, నాతో ఖచ్చితంగా మాట్లాడ ప్రభా, ఈరోజు నువ్వు మాట్లాడాలి చేరాల్సిందే అని బాగా కంకణం కట్టుకొని పని కట్టుకొని వచ్చాడు. అర్థమవుతుందా? పని కట్టుకొని వస్తున్నాడు. ఆ విషయం నాకు తెలియదు. నేనేమో క్యాజువల్గా సదాసిద్ధంగా రెడీ అయిపోయి ప్రిపేర్ అయిపోయి వచ్చేసాను అనుకోండి. ఇప్పుడు దేవుడు నన్ను ప్రేరేపించాలి కదా ఆయన మాట్లాడాలంటే. అర్థమవుతుందా? ఇప్పుడు నన్ను ప్రేరేపించబడేదాన్ని నేను రెడీగా లేను అనుకోండి. ప్రేరేపించబడేదాన్ని నా ప్రాణాత్మ దేహాలు రెడీగా లేనప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? ఇంకా ఎవరు ఉన్నారో గుడిలో మాట్లాడి చెక్కి అని ట్రై చేస్తాడు దేవుడు. అంతేనా కదా? ఎవరు బాగా ప్రార్థన బాగా ఆయనతో కనెక్షన్ అయ్యే రెడీగా ఉన్నారో, ఆయన ప్రేరేపణ రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రెడీగా ఉన్నాడో వాళ్ళ ద్వారా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడో చేయడా? ఇప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ నేను వాక్యం బోధిస్తుండగా జరిగింది అనుకోండి. అదే నేను వచ్చేసి ఈ 4 ముక్కలు కాస్త ఎట్టనే బిగదీసి ఎగ్గొట్టే ముక్కలు కానీ ఎట్టని చెప్పాలి. అర్థమవుతుందా? అని నేను చెప్తా ఉన్నాను అనుకోండి. మధ్యలో ఆశగా వచ్చి కూర్చోండి వ్యక్తితో మాట్లాడలేదు దేవుడు వేరే వ్యక్తిని ప్రేరేపించే వ్యక్తితో మాట్లాడతాను అనుకోండి. నిన్ను దేవుడు పలానా మాట్లాడతాను అనుకోండి. నేను యేసు రక్తమే జయం అప్పు వాక్యం చెప్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేయదు కదా పరిశుద్ధాత్మ అని చెప్పి నేను వక్రీకరించి మాట్లాడచ్చా? ఇప్పుడు ఈ సెన్స్ లేదనుకోండి. అందరూ ఏమనుకుంటారు, పాస్టర్ వాక్యం చెప్పుతుంటే డిస్టర్బెన్స్గా మధ్యలో ఎవరో అంటే మిగతా అందరూ ఏమనుకుంటారు, నిజమే ఆమె లేకపోతే ఆయన రాంగ్. నిజంగా పరిశుద్ధాత్మ అయితే చర్చిని డిస్టర్బ్ చేయడు కదా. చర్చి డిస్టర్బ్ చేసేది ఏందిరా ఓడా? శుద్ధంగా ప్రిపేర్ అయ్యి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి చెప్పాల్సిన నమ్మక నిరెత్తిన ఉంటే దేవుడు ఇంకేం చేయాలా? హల్లెలూయా. దిస్ కంటిన్యూస్లీ హ్యాపెన్స్ విత్ ద హోలీ స్పిరిట్. వి షుడ్ బి మనం కంటిన్యూస్గా పరిశుద్ధాత్మ అనే లీడింగ్లోనే ఉండాలి చర్చి అట్మాస్ఫియర్లో. హల్లెలూయా. కొన్నిసార్లు ఏమవుతారంటే లిటరల్గా పరిశుద్ధాత్మ తెలిసిపోద్ది. హూ ఎవర్ ఈజ్ స్టాండింగ్ హియర్ ఆర్ హూ ఎవర్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై గాడ్ ఎట్లా తెలుస్తుంది అంటే అర్థమవుతుందా? ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ రెడీ టు కన్వే ఎ మెసేజ్ ఫ్రమ్ 1 టు అనదర్ పర్సన్ అనుకోండి, ఆర్ ఫ్రమ్ 1 టు అనదర్ పర్సన్ అనుకోండి, అది ఆటోమేటిక్గా తెలుస్తుంది. అర్థమవుతుందా? అప్పుడు ఏం చేస్తారంటే గాడ్ ఈజ్ స్టిరింగ్ యువర్ హార్ట్, స్టాండ్ అప్ అండ్ టెల్ సంథింగ్ టు ద కాంగ్రిగేషన్ అని అన్నాం అనుకోండి. ఆ వ్యక్తి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అని చెప్పి ఇమ్మీడియట్గా రిసీవింగ్ మోడ్లోకి వెళ్ళి ఆత్మచేత ప్రేరేపించబడి ఉచ్చారణ కాంగ్రిగేషన్కి కానీ ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఇవ్వగలడు ఆత్మచేత ప్రేరేపించబడి. హల్లెలూయా. లేని పక్షంగా కూడా నువ్వు అనేం చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను అది తెలుసులే అనుకోనండి, ఇఫ్ సంబడి ఈ స్టిర్డ్ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేతను ప్రేరేపించబడి ఏదన్నా అదొస్తా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అన్ని భాష కానీ ఏదైనా ఉచ్చారణ ఎత్తుకున్నాను అనుకోండి, బై ద హోలీ స్పిరిట్ ఐ షుడ్ స్టాప్ మై మౌత్. థ్యాంక్ గాడ్ ఫర్ ద హోలీ స్పిరిట్. సంబడి నోట్ డౌన్ వాట్ ద బ్రదర్ ఈస్ టెల్లింగ్, సంబడి రైట్ డౌన్ వాట్ ద సిస్టర్ ఈస్ టాకింగ్. అదొకదా అని అందరూ కూడా ఆ మూడ్లోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అల్టిమేట్గా హోల్ అథారిటీ మనం పరిశుద్ధాత్మ కిందకే మనం ఉండాలి. ఫుల్ అథారిటీ నాది కాదు, ఫుల్ అథారిటీ హోలీ స్పిరిట్ది. ఎవరిది? పరిశుద్ధాత్మది. ప్రియమైన వారలారా, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోకుండా ఈ కార్యక్రమాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 పైగా సంవత్సరాల క్రితం మన మధ్యలోకి భూమి మీదకి శరీరుడిగా ప్రత్యక్షం అయ్యాడు. నీ కోసం నా కోసం మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి రక్తం గార్చి మరణించి పునరుద్ధాండై తిరిగి లేచాడు. నీ జీవితాన్ని ఉద్ధరించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎంత ఘోర పాపం చేసినా సరే, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా సరే, నిత్యత్వాన్ని పొందాలనుకుంటే, నిత్య జీవాన్ని చేరాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారే దారి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయన ప్రభువుని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి నీతి రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు, విమోచిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలని, ప్రభుగా స్వీకరించాలని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, యేసయ్య ప్రేమను బట్టి చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆరాధనను ప్రారంభించడం జరిగింది. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ టీం తరపున మిమ్మల్ని అందరినీ కూడాను ఈ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
రెసిస్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి ఆదివారం 2 ఆరాధనలు. మా మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, స్థలం గుమ్మలదిబ్బ, కోవూరు నందు జరుగును. మా ఆదివారపు 2వ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటలకు, స్థలం సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, వనంతోపు సెంటర్, నెల్లూరు. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9989247073, మరి ఒక నెంబర్ 9908412622.